సుధారాణి గారు. సో మౌనిక గారు, శ్రీదేవి గారు ఇద్దరు ఆడారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ బెలూన్స్ రింగ్ లోంచి బయటికి వదిలేరు అనేది మన జడ్జి సుధారాణి గారు. శ్రీదేవి. ఆగండి, ఇంకో జడ్జి ఉన్నారు మాకు. దా పద్దు పట్టుకో. శ్రీదేవి చాక్లెట్ ఏమి ఇవ్వలేదు కదా. ఓకే, ఆల్ రైట్. ఇద్దరు ఒకటే పేరు చెప్పారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నారు శ్రీదేవి. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగ్ లో హోలీ సందర్భంగా మనం ఆడుతున్నాం రప్ప రప్ప అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి మల్లీశ్వరి గారు అండ్ రజనీ గారు రెడీగా ఉన్నారు. రెడీ కదా? 3, 2, 1 స్టార్ట్. లైట్ గా అంత పెట్టద్దు. ఇప్పుడు అది అలా బయటికి రావాలి. ఎవరు కొడితే బెలూన్స్ బయటకు వస్తున్నాయో చూడండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఆల్ రైట్, మరి ఈ రౌండ్ లో మల్లీశ్వరి ఎక్కువ బెలూన్స్ వదిలేరా, రజనీ వదిలేరా? సుధా గారు, జడ్జి గారు చెప్పండి. రజనీ వదిలింది. రజనీ ఎక్కువ బయటకు వదిలేరు. ఆగండి, మా పద్దు గారు ఉన్నారు, సీరియస్ మనిషి. అసలే ముందు నన్ను అడగలేదేంటి అని ఇందాకే సీరియస్ అయ్యారు. రజనీ గారు. ఆల్ రైట్, ఈ రోజు హోలీ సందర్భంగా ఓషవంగ్ లో మనం ఆడాం రప్పా రప్పా అనే ఆట. విన్నర్స్ శ్రీదేవి అండ్ రజనీ. కంగ్రాచులేషన్స్. ఆల్ రైట్, మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రంగుల పండుగ అంటే మనందరికి చాలా ఇష్టం. మరి మనందరికి చాలా ఇష్టమైన ఈ పండుగ రోజు స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ ఆడబోతున్నాం ఇప్పుడు. సో మరి రెడీ అయిపోండి, మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ రఫ్ ఆడించడానికి. ఇక్కడ మెయిన్ రూల్ ఏంటి అంటే, మ్యూజికల్ చైర్ ఆడేటప్పుడు మీరు తిరిగేస్తుంటారు, ఇక్కడ తిరుగుతూ డాన్స్ కూడా చెయ్యాలి. 5 భామలు ఉన్నారు. ఫైనల్ గా ఒక్క సత్యభామ అవుతారు విన్నర్. ఆ సత్యభామ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఓకే, 5 రెడీ కదా? రెడీ? 3, 2, 1 మ్యూజిక్. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రాగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు మాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నడుపురి నాట్యమాయ అబ్బరో ఏమి మాయ. జ్యోతి గారు, మీరు బానే చైర్ చూస్తూనే డాన్స్ చేస్తున్నారు కదా. ఏ చైర్? రండి. రండి. వద్దంటారండి, రండి. లేవమ్మలే. ఇగో చైర్ తీసుకుని వెళ్ళిపోండి మీరు. పదండి, మనల్ని ఎవరు ఆపుతారు చూద్దాం. ఆల్ రైట్, 3 చైర్లు మిగిలాయి. 4 భామలు ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? 3, 2, 1 మ్యూజిక్. జామకాయలో 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 మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలోన పెడతారు మల్లె చెండులో, మెడలోన వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయ. ఓకే, ముందు కూర్చోడానికి చైర్ ఎవరు పట్టుకున్నారో తెలిస్తే ఎవరికి మార్కులు వస్తాయో తెలుస్తుంది. అన్నపూర్ణమ్మ గారు చెప్పండి, ముందు ఎవరు? జయ గారు పట్టుకున్నారు. జయ గారు చైర్ పట్టుకుని కూర్చునే లోపు ఆ అమ్మాయి వచ్చి భాగ్యలక్ష్మి గారు వచ్చి కూర్చున్నారు కాబట్టి ముందు జయ గారు పట్టుకున్నారు కాబట్టి పాయింట్ జయ గారు. ఆల్ రైట్, శిరీష, సింధు, జయ 3 భామలు ఉన్నారు. 2 చైర్లు ఉన్నాయి. ఫైనల్ సత్యభామ కాసేపట్లో తెలిసిపోబోతుంది. రెడీ? 3, 2, 1 మ్యూజిక్. సింగరేడుంది పొగ నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది ఓకే కట్టింది కన్ను పిల్ల ఉంది కన్నే చెదిరింది చెయ్యేదో చెయ్యాలని కాలేదో వెయ్యాలని
గజ్జల పట్టిలు తేరా నా చెర్రీ చెర్రీ నా కన్న వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వు అడిగితే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ ఆల్ రైట్ ఫైనల్ సత్యభామ ఎవరో తెలిసే టైం వచ్చేసింది. సింధు జయ ఇద్దరు భామలు మిగిలారు. మరి ఎవరు చైర్ లో కూర్చొని సత్యభామ అవుతారు ఇప్పుడు చూద్దాం. 3, 2, 1 మ్యూజిక్. నేల వెంచి మాసుకి బాల్కనీలో కాసుకి ఐటమ్ సాంగ్ వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ చెప్పాలంటే సానా మందే ఫ్యాన్స్ 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 సిటీలు కొడతారే హలో పేపర్ ఒకళ్ళు చేత్తో లాగారు, ఇంకొకళ్ళు కూర్చోవడానికి ట్రై చేశారు. ఇంతకు ముందు కూడా లాగితే ఇచ్చావు కదా అని అడగండి, ఇందాక సిచ్యువేషన్ వేరు. అప్పుడు ఒకలే ఉన్నారు అక్కడ, ఇప్పుడైతే ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అండ్ ఎవరికి ఇవ్వాలి అనేది ఆడియన్స్ నుంచి జడ్జ్ రండి. ఏమన్నా అయితే తర్వాత ఇన్ఛార్జ్ గారికి. ఎవరు కూర్చోబోయారు? అటు సింధు కూర్చోబోయిందా, ఇటు జయ కూర్చోబోయిందా? ఆ పొజిషన్ లో ఈమె ఇలా కూర్చోబోయింది, ఆమె అలా లాగింది, త్రుటిలో తప్పింది. లేదంటే ఈమె చెప్పండి ఎవరు? జయ గారే. జయ గారే, ఎందుకంటే ఆమె ఇలా ఈ రోజు విన్నర్స్ సింధు అండ్ జయ. కంగ్రాచులేషన్స్. భామలు సత్యభామలు టీం తరపున జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు